వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుడిని కాదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నర్సరావుపేట లోక్సభ స్థానానికి కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోందన్నారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిల్లో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు స్థానాల్ని మార్చిన హైకమాండ్ 5వ జాబితా సిద్ధం చేస్తోంది. వరుసగా విడుదలవుతున్న జాబితాల్లో సీటు దక్కని నేతలు అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి పదవికి రాజీనామా చేశారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. కృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలో దించే యోచనలో ఉంది. అయితే తాను నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పారు కృష్ణదేవరాయలు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు ఒక్కొక్కరు పార్టీని వీడి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నర్సరావుపేటకు సంబంధించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా నర్సరావుపేట లోక్సభ స్థానానికి సంబంధించి ఇటు వైసీపీ అధిష్టానానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలోనే ఆయన వైసీపీకి, అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సరావుపేట ఎంపీగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పంపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గతంలో సీఎం జగన్తో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయినటువంటి సందర్భంగా గుంటూరు ఎంపీగా పోటీ చేయాలంటూ లావు శ్రీకృష్ణదేవరాయలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించడం జరిగింది. కానీ శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా వెళ్లేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేరు. తాను నర్సరావుపేట ఎంపీగానే పోటీ చేస్తానని పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీ సీటును బీసీలకు ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పలువురు నేతలను కూడా ఈ ఎంపీ స్థానానికి పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈ పరిణామాలపైన లావు శ్రీకృష్ణదేవరాయలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తాను ఎంపీ పదవికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. మరోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీల మార్పులు చేర్పులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, అదే సందర్భంలో మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలకు పంపించడం, అదేవిధంగా ఎంపీలను ఎమ్మెల్యేలకి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి కానీ, అసమ్మతి కానీ వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చే ఇన్ఛార్జీలకు
ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహకరించేది లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి వరకు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ చివరి నిమిషం వరకు కూడా టికెట్ రాకపోతే అప్పుడు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగానే తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీల్లో చేరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా సమావేశమయ్యారు. త్వరలో ఆయన జనసేన పార్టీ తీర్థం కూడా పుచ్చుకోబోతున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి సంజీవ్ కుమార్ కూడా గతంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాజకీయంగా ఎటు వెళ్తారనేది ఆసక్తిగా మారింది. ఇక అదే జిల్లాకు సంబంధించి మంత్రి గుమ్మనూరు జయరాంకి కర్నూలు ఎంపీ సీట్ ఇచ్చారు. కానీ ఆయన ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అతను కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం కూడా చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి అయితే చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలతో పాటు గుంటూరు జిల్లాకే సంబంధించినటువంటి ఓ ఎమ్మెల్సీ కూడా పార్టీ అధిష్టానం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. జంగా కృష్ణమూర్తి వ్యవహారం కూడా కొద్ది రోజులుగా పార్టీలో ఆ టాపిక్గా మారుతూ ఉంది. ఆయన నిన్న మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారనే విషయాన్ని చెప్పడం జరిగింది. తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది త్వరలో పల్నాడు ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. అంటే రాజకీయంగా త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. లావు శ్రీకృష్ణదేవరాయలు అన్న మాట ఏంటంటే పార్టీలో అనిశ్చితి ఉంది, దానికి నన్ను బాధ్యుణ్ణి చేయడం సరికాదు అంటూ కూడా అన్నట్టుగా తెలుస్తుంది. అంటే నరసారావు పేటలో జరుగుతుంది ఏంటి అంటే దీనికి సంబంధించి ఏమైనా ఉందా అసలు? అంటే ప్రధానంగా నరసరావుపేట ఎంపీ సీటు విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొని ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పంపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. నరసరావుపేట నియోజకవర్గానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలో దింపాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఇటు పార్టీ నేతలతో చర్చిస్తూ ఉన్నారు. పలువురు నేతల పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయల్ని తిరిగి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక దఫాలుగా ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఎంపీ అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని శ్రీకృష్ణదేవరాయల్ని కొనసాగించాలని కోరుతూ ఉన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు సానుకూలంగా లేరు. ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కావచ్చు, క్యాడర్లో కావచ్చు కొంత కన్ఫ్యూజన్ ఉంది. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఎవరికి వస్తుంది, శ్రీకృష్ణదేవరాయలకు వస్తుందా లేదా అనేది ఆయన వర్గంలో ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కొత్త వ్యక్తిని ఎంపీగా పోటీ చేస్తారని చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చే అభ్యర్థి ఎవరు అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు. ఇదే ఖచ్చితంగా అటు వైసీపీ వర్గాల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజను, అదేవిధంగా పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ నేపథ్యంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూడా పార్టీలో ఈ అనిశ్చితికి కారణం వైసీపీ హైకమాండ్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావడం కోసమే తాను పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారని కూడా చెప్పడం జరిగింది. తనకు కాకుండా బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని సీఎం జగన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే పార్టీని వీడుతున్నట్లు కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.